రేవంత్ రెడ్డి గారు అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీలకి ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వట్లేదు. మంత్రివర్గంలో బీసీలు ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు. మిగతా ఏ పదవులు ఎంతో కాలం నుంచి ఒక 40-50 సంవత్సరాల నుంచి పార్టీని వెంట పెట్టుకొని పనిచేస్తున్న వాళ్ళని కమిషనర్ గానో లేకపోతే ఇంకేదో పదవులు ఇచ్చి సైడ్ చేస్తున్నారు. సో కావాలని అంటే బీసీ జనాభా ఎక్కువ ఉందని, బీసీ ఓట్లు ఎక్కువ ఉన్నాయని ఒకనొక టైంలో మొన్నటి వరకు మనం ఆర్ కృష్ణయ్య పార్టీ పెడతారనగానే వీళ్ళందరూ ఒక వణుకు వచ్చిన సందర్భం మనం చూసాం. ఆ భయంతోనే బీసీలని తొక్కాలన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి రాజకీయంగా బీసీలని దూరం చేస్తున్నారు అనుకోవచ్చా? ఆ పార్టీలో ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ కూడా మా సమకాలికుడు, మా ఆయనకు మంచి పదవి వచ్చింది, నేను సంతోషపడుతున్నా. మా పున్నం ప్రభాకర్ గారు రవాణా శాఖ మంత్రిగానే ఎక్కువ ప్రచారం జరుగుతుంది. వారు బీసీ శాఖ మంత్రి కూడా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి కూడా. 40 ఏళ్ళు పట్టుకొని ఎవరు ఎంతమంది జంపు జిరాలు అయినా మా గోపిశెట్టి నిరంజన్ గారు ఓల్డ్ సిటీ నుంచి 45 ఏళ్ళు ఆ పార్టీని పట్టుకొని రోజు ఉద్యోగానికి పోయినట్టు గాంధీ భవన్ పట్టుకొని ఉన్నాడు. ఆయన ఎవరు ఉండరు. ఆయనకు రాజ్యసభ ఇయ్యొద్దా? బీసీ కమిషన్ చైర్మన్గా కూర్చోబెట్టారు. చాలా సంతోషం. నేను కూర్చున్న స్థానంలో మా నిరంజన్ అన్న కూర్చున్నాడంటే సంతోషపడ్డా, నేను ఆహ్వానించిన. కానీ బాధపడ్డా. నిరంజన్ అన్నకు రాజ్యసభ ఇవ్వాల్సింది పోయి బీసీ కమిషన్ చైర్మన్ ఇస్తాడా? చైర్మన్ గొప్ప పదవే. అంటే నిరంజన్ అన్న గాంధీ భవన్ పోవద్దు, కండువా వేసుకోవద్దు, ఏ మంత్రిని కలవద్దు, మళ్ళీ ఎమ్మెల్సీ రాజ్యసభ అడగద్దు. అంటే ఏంది? గోపిశెట్టి నిరంజన్ అన్న బీసీ కాబట్టి ఒకటిసారి 2 దెబ్బలు రాజ్యసభ దగ్గర కొట్టిండు, గాంధీ భవన్కు రాకుండా చేసిండు. పాపం ఆయన ఆ పెద్ద మనిషికి 73 ఏళ్ళ వయసులో ఆయన తీసుకొచ్చి కాడ కూర్చోబెట్టిండు. విఘ్నులైనటువంటి కాంగ్రెస్లో ఉన్న పెద్దలు దయతో ఆలోచన చేయమని మనం చేస్తూ ఉన్నాం. ఇంకో మాట, శ్రీ బుర్రా వెంకటేశం గారు ఒక కింది స్థాయి నుండి ఎదుగుతూ నిబద్ధత గల ఒక ఐఏఎస్ అధికారిగా కళ్ళ ముందు ఒక పేదవాడు ఒక గొప్పగా ఎదిగిండు. 3.5 సంవత్సరాలు ఎంతో ఉన్నది. ఆయన స్పెషల్ సిఎస్ స్థాయికి వచ్చారు. వారిని చీఫ్ సెక్రటరీ చేయవాను. నువ్వు సామాజిక తెలంగాణ గురించి మాట్లాడే వ్యక్తే కదా ముఖ్యమంత్రి గారు. వేర్ ఇస్ ద సామాజిక తెలంగాణ అని వారే అనేక సందర్భాల్లో గొంతెత్తి అరిచిండు కదా శ్రీ రేవంత్ రెడ్డి గారు. మరి బుర్రా వెంకటేశం గారిని ఏపీపీఎస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ వేస్తారా? అది ఏం పోస్ట్? అది ఇవ్వండి, మీరు అవకాశం ఇవ్వండి, మంచిదే, రాజ్యాంగబద్ధ పదవి కావచ్చు. కానీ వెంకటేశం గారు చీఫ్ సెక్రటరీగా అయ్యే మనిషి కదా. వారి సీనియారిటీని గుర్తించి ఒక బీసీ, ఒక నిబద్ధత గల ఐఏఎస్ ఆఫీసరు, ఒక మేధావి నువ్వు చీఫ్ సెక్రటరీ చేయరా? మీరు చేయాల్సిన అవసరం ఉందా లేదా? అవకాశం ఉన్నదా లేదా? రేవంత్ రెడ్డి గారికి నేను సూటిగా అడుగుతున్నా. ఇట్లే చాలామంది పెద్దలను చూస్తున్నా. ఏం పదవులు ఇస్తున్నారు? నువ్వు ఎంబీసీ పదవి, ఎంబీసీలో ఒక మంత్రి అన్నావు, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్కు. వేర్ ఈస్ ద మంత్రి? కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఎన్ని చెప్పారు మీరు? సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి, సోనియా గాంధీ గారితోనేమో 6 గ్యారంటీలు. సిద్ధరామయ్య గారిని ఒక పెద్ద, మేము అందరం చాలా గౌరవిస్తాం సిద్ధరామయ్య గారిని. ఒక నిబద్ధత, ఒక నిజాయితీ కలిగినటువంటి బీసీ నాయకుడుగా కర్ణాటకలో ఆయన ఇమేజ్తోనే కాంగ్రెస్ గెలుస్తుంటుంది. అలాంటి నాయకుని పట్టుకొచ్చి నువ్వు బీసీ డిక్లరేషన్ అనౌన్స్ చేసావు ఇక్కడ, ఇది కామారెడ్డిలో. ఎన్ని చేసింది చెప్పండి? మా పున్నమన్నని అడుగుతానా, బీసీ మంత్రి కదా మా పున్నమన్న ఎన్ని చేయించినావు చెప్పు. నువ్వు ఈ వేదిక ద్వారా, ఆదాబ్ హైదరాబాద్ న్యూస్ ద్వారా నేను అడుగుతా ఉన్నా, ఎన్ని చేయించినావు చెప్పు. నీకు బాధ్యత లేదా? నువ్వు అడుగుతా ఆయన చేసేవాడు కావచ్చు రేవంత్ రెడ్డి, చేయించే బాధ్యత నీకు లేదా? మహేష్ కుమార్ గౌడ్ గారికి లేదా? కాబట్టి మనం ఎక్కడో ఒక దగ్గర సైలెంట్గా ఉండేట్లా. నేను బీసీ కమిషన్ చైర్మన్గా ఉన్ననాడు కూడా నేను ఎన్ని కాగితాలు రాసి ఇచ్చినా ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నాయి. నేను ఏమేమి కోరినా వాళ్ళ దగ్గర ఉన్నాయి. పదవులు ఉన్నప్పుడు పెదవులు మోసుకొని కూర్చోలే. నేను రోజు కాగితాల మీద రాసిస్తా అంటే వీనికి ఏం పని లేదా అనుకున్నారు. వీడు ఎక్కువ కాలం ఉంటే మంచిది కాదు, వీళ్ళు టెన్యూర్ అయిపోగానే వీడిని వదిలించుకోవాలనుకున్నారు. నాకు ఒక గొప్ప అవకాశం ఇచ్చింది నన్ను వదిలించి. ఎందుకంటే నేను గొంతెత్తి బలహీన వర్గాలకు బలమైన గొంతుకగా నిలిచేటటువంటి ఒక మహత్తరమైన భాగ్యంగా నాకు కలిగిందని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. అందుకని మీరు కామారెడ్డి డిక్లరేషన్లో ఏమి 4-5 కార్పొరేషన్, 3-4 కార్పొరేషన్లు పెట్టారు. కార్పొరేషన్ అంటే ఏం సార్? ఒక టేబుల్ కుర్చేస్తావు, ఒక టేబుల్ కుర్చీ సంక్షేమ భవన్లో రూమ్లే లేవు. దామోదరం సంజీవ సంక్షేమ భవన్ వాట్సాప్ ట్యాంక్లో రూమ్లే లేవు. డెడికేటెడ్ కమిషన్ అని మొన్న కొత్త డెడికేటెడ్ కమిషన్ భూసాని వెంకటేశ్వరరావు గారిని అయితే అక్కడ రూమే లేకపోతే ఆ మహాత్మా జ్యోతిబా పూలే రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీ సెక్రటరీ సైదుల్ గారు రూమ్ ఇచ్చారు విన్నా నేను.
జ్ఞానేశ్వర్ అని చెప్పి రాజేంద్ర నగర్ నుండి గతంలో పోటీ చేసిన వ్యక్తి ముదిరాజ్ కులానికి సంబంధించిన ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ చేసిండు. శ్రీకాంత్ గౌడ్ అని చెప్పి మంచి బలమైన నాయకుడిని తీసుకొచ్చి బీసీ కార్పొరేషన్ చైర్మన్ చేసిండు. ఇంకో పార్టీలో ఇంకో జయపాల్ అని చెప్పి గట్టిగా బలంగా పనిచేసే ఆయన తీసుకొచ్చి వడ్డెర కార్పొరేషన్. వెల్లయ్యనాయక్ గారు బలమైనటువంటి బీసీ గిరిజన నాయకుడిగా ఉన్న ఆయన తీసుకొచ్చి దేనికి వేసిండు, గిరిజన కార్పొరేషన్ చైర్మన్ వేసారు. వాళ్ళు ఎంత పెద్ద వాయిస్ అండి వాళ్ళంతా. గారికి ఇంతవరకు ఏం పదవిస్తావో చెప్పవు నిన్ను నమ్ముకున్నందుకు. అంటే ఎస్సీ ఎస్టీ బీసీల పరిస్థితి ఈ రాష్ట్రంలో ఇట్లా దాపురించింది. చెప్పే మాటలేమో అది ఎక్కడి దాకా పోతాయి అంటే ఢిల్లీ దాకా పోతున్నాయి. నీ కాగితాలేమో సెక్రటరియట్ దాడతలేవు. ఇప్పుడు 1 year అయిపోయిందని ఈ 1 year అయిపోయిందని సంబరాలు చేసుకుంటారు. కాబట్టి ఏం చేసినావా సంబరాలు చేసుకుంటాను? బీసీల జీవితాలు మార్చినవా? ఎస్సీల జీవితాల్లో వెలుగును ప్రసరింపజేసినవా? దళిత బంధు స్కీమ్ను అమలు చేసి ఎన్ని కుటుంబాలకు 10 లక్షలు ఇచ్చినావు? సంక్షేమ కార్యక్రమాల రాజకీయాలు ఎందుకంటే మీకు? కేసీఆర్ పెడితే నువ్వు తీశానా? అరే ఆయన 10 లక్షలు ఇస్తున్నావు, 20 లక్షలు ఇయ్యి. పోటీ ఎక్కడ? జీవితాలను మార్చడంలో కదా పోటీ కావాల్సింది. జీవితాలలో నుంచి వెలుగును తొలగించడానికి కాదు కదా. కాబట్టి మీరు చేసేటి అని ఏంటంటే ఏదో ఆయన ఆనవాళ్ళు తీసేస్తా అంటే ఆనవాళ్ళు అనేటువంటి దేంట్లో తీయాలి? ఆయన 10 లక్షలు ఇస్తే నువ్వు 20 లక్షలు ఇస్తే ఆయన ఆనవాళ్ళు పోతుంది. కొత్త స్కీములు పడితే పోతాయి. నువ్వు కిట్టి ఇవ్వకపోతే, నువ్వు చీరలు పంచకపోతే, నువ్వు తల్లిని మార్చితే ఆనవాళ్ళు తీసేసుడు కాదు. రేవంత్ రెడ్డి అనేట 2 సంవత్సరాలు అంటాడు, 3 సంవత్సరాలు అంటాడు. కేసీఆర్ గురించి నేను ఎక్కువ మాట్లాడద్దు, నేను ఈ పార్టీ తరఫున రిప్రజెంటేటివ్ రాలే. కానీ చరిత్రను ఎవరు చెరిపేస్తారు? చరిత్రను ఎవరు జరుపుతారు? తెలంగాణ ఎవరు తెచ్చిండు అని చెప్పి ఇంకో 20 ఏళ్ళ తర్వాత అడిగితే ఎవడని చెప్తాడు. ఎవరు తెచ్చిండో దేశం అంతా చెప్తాడు. నేను చెప్పడం అవసరం లేదు ఇప్పుడు. కాబట్టి ఏ ఉద్యమం చేయకుండా మీరు ఏమేమి మేనేజ్మెంట్లు చేసి ఏ స్థాయిలో వచ్చారు అనేది దాని మీద నేను మాట్లాడడం బాగుండదు. అందరు పెద్దలందరూ మాట్లాడుతున్నారు, దానికి రాజకీయ వేదికలు ఉన్నాయి, వాళ్ళు గొంతులు బలంగా వినిపిస్తున్నారు. కానీ సంక్షేమ రంగాన్ని పూర్తిగా కుదేలు చేశారు. నిధులు కేటాయించలేదు. కార్పొరేషన్లను ఉత్సవ విగ్రహాలను చేశారు. ఎవరి జీవితాల్లో వెలుగు ప్రసరించే కార్యక్రమాలకే రూపకల్పన చేయలేదు. కాబట్టి మిమ్మల్ని విమర్శించడం అంటే మాకు అనవసరం గొంతు నొప్పి.